అందరికీ నమస్కారం. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఏడాదికి ఒకసారి ఈ సమాచారం అయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను అని గత కొన్నేళ్లుగా రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి మన వ్యూవర్స్కి ఫాలోవర్స్కి అందరికీ కూడా తెలుసండి. అలాగే ఈ సంవత్సరం కూడా గ్రామ దేవత ఆరాధనతో పాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలను ఒడిబియ్యం రూపంలో మీకు ఈ వీడియోలో నేను అమ్మవార్లకు ఇవ్వడం ద్వారా ప్రజెంట్ చేయడం జరుగుతోందనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ విషయాల దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైనటువంటి సంప్రదాయం ఉంటుంది. ఇలాగే చెయ్యాలి అని ఎవ్వరం చెప్పలేమండి. సో అందుకే ప్రతిదీ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నా పద్ధతి ఏంటి, నేను ఎలా ఫాలో అవుతాను అనేది మీరు తెలుసుకోవడంతో పాటుగా మీ సంప్రదాయం ప్రకారం మీ కుటుంబ ఆచారం ప్రకారం తప్పకుండా ఈ మాసంలో చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో మీకు అందించడం జరుగుతోంది. ఇదంతా ముందు రోజు ఏర్పాట్లు అనమాట. ఆషాఢ నవరాత్రుల్లోనే నేను అమ్మవార్లకు ఇవ్వాల్సిన ఒడిబియ్యం కావచ్చు, గ్రామదేవత ఆరాధన కావచ్చు, ప్రతిదీ కంప్లీట్ చేసుకున్నా. రేపు ఒడిబియ్యం ఇస్తాననంగా ముందు రోజు సాయంత్రం నుంచి ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతోందండి. మీకు తెలుసు నేను ఈ వీడియో చూపించిన ఫస్ట్ ముగ్గుతోటే చూపిస్తాను అని చెప్పేసి. సో సాయంత్రం 6:30 అవుతోంది. రోజు 5 గంటలకు ప్రారంభించానంటే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, అంటే ఏమంటారు, చీపురుతో ఊడ్చేసుకొని తడిగుడ్డ పెట్టేసుకొని బయట ముగ్గేసుకొని ఇలా దీపం పెట్టుకొని సింపుల్ ముగ్గులే వేసుకుంటానన్నమాట. మీకు నేను వీడియో బిఫోర్ షూట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కాస్త స్పెషల్గా వేయడానికి ట్రై చేస్తాను తప్ప నేను పూజలు చేసుకునేటప్పుడు మాత్రం ఇలా సింపుల్గా వేసేసుకుంటానన్నమాట. అండ్ పంచమి తిథి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు లాస్ట్ రోజు ఇంటి ముందర రాగి చెంబు పెట్టుకుంటాను, శుక్రవారం రోజు అలా అనమాట. సో ఇది నవరాత్రుల్లో 1 ఆఫ్ ద డే మీకు నేను చూపించడం జరుగుతోంది. సో చెప్పాను కదా, గురువుగారు ఎలా చెప్పారో దానికి అంటే సాధనకు ఈసారి నేను ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నానన్నమాట. మన సాధనకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం కదా ఇక్కడ. కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. మనకి నవరాత్రుల్లో రాత్రి పూజ కూడా ఇంపార్టెంటే కాబట్టి సో సాయంత్రం పూజ సమయానికి అంతా తడిగుడ్డ పెట్టుకునేలాగా చూసుకుంటున్నాను. రాత్రి ఆరాధన కూడా ఒక భాగంలాగా, అంటే పొద్దున్నే పెట్టుకుంటున్న పూజ కూడా ఒక భాగంలాగా చేసుకొని నా మనసుని అలా మలుచుకున్నాను అనమాట. ఇది గురువు నిర్దేశం అది లేకుండా నార్మల్గా మనం నవరాత్రులు చేసుకుంటాం అనుకునేటప్పుడు పొద్దున్న 6 గంటల లోపల పూజ పూర్తయిపోవాలనుకుంటే ఎవరైనా 3-3:30కి లేచిన 1 గంట క్లీనింగ్కి పెట్టుకున్న, ముగ్గు క్లీనింగ్ తడిగుడ్డ వాటికి పెట్టుకున్న, ఇంకొక గంట ఏర్పాట్లకు పెట్టుకున్న, పూజ కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అలా మనం ఒకవేళ గురువు ఆధ్వర్యంలో కాదు అనుకుంటే మనం పూజను అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం 6:30 అవుతోంది. మీకు ఇక్కడ పీఠం చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇప్పుడు ఈ అలంకారం మొత్తం తీసేస్తానమాట. పొద్దున్న పూలదండ ఫ్రెష్గా వేసానండి. సో ఇది కూడా అర్చన అనమాట. అభిషేకం చేసుకున్న తర్వాత పొద్దున్న పూజ అయిన తర్వాత ఈ దీపాలు అయితే అలా వెలుగుతూనే ఉంటాయన్నమాట. ఒక్కోసారి పెద్ద దీపాలు ఏమన్నా కొండెక్కాయి అనుకుంటే అప్పుడు మళ్ళీ దీపపు కుందులు మారుస్తా. వెలిగినంత వరకు నూనె పోస్తూనే ఉంటాను. అండ్ మధ్యలో వచ్చే అఖండ దీపం అయితే ఈరోజు ఈ షూట్ చేసే టైంకి అయితే కొండెక్కలేదు. ఇంకా దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు కొండెక్కలేదు. ఆ దీపం అలాగే వెలుగుతుంది. కొండెక్కినా నేనేం టెన్షన్ పడనండి. మళ్ళీ కుందు మార్చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ వెలిగించేసుకుంటానమాట. అమ్మ దయ వల్ల ఇప్పటి వరకు నిర్విఘ్నంగానే 3 దీపాలు వెలుగుతూ వస్తున్నాయన్నమాట. ఇదిగో ఈ పక్కన హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నా. ఇంకా పూజా మందిరంలో ఇబ్బంది లేకుండా, మీ అందరికీ తెలుసు కదా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, మా వారి పూజలు మా వారు చేసుకుంటారు కాబట్టి ఆయనకు అడ్డంకి లేకుండా ఇవన్నీ నేను మార్చుకోవడాలు, త్రికాల పూజలు, వీటికి పూజ గదిలో డిస్టర్బెన్స్ లేకుండా నేను స్పెషల్గా పీఠం అనేది పెట్టేసుకున్నాను అనమాట. సో మా వారి పూజలు మా వారు ప్రాతకాలము సంధ్యా సమయంలో ఆయన వీలును బట్టి ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు, అభిషేకాలు అన్నీ కూడా. చెప్పాను కదండి, ముందు రోజు సాయంత్రం నుంచే అమ్మవారికి రేపు ఒడిబియ్యం ఇస్తాననగా కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాను అని చెప్పేసి, ఇంకా తర్వాత రోజు పొద్దున్న అంటే ఈ రోజున అందరికీ అమ్మవార్లకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అంతకన్నా ముందు శ్రీని ఫస్ట్ స్కూల్కి పంపించేయాలి కాబట్టి మీకు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రైప్లై క్వాలిటీతో స్టెయిన్లెస్ స్టీల్లో ఉన్నటువంటి ఒక ఉర్లీని ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఇది సోలారా అనేటువంటి కంపెనీకి చెందినటువంటి ట్రైప్లై ప్రీమియం క్వాలిటీ. మనకి 24 సెంటీమీటర్స్లో నేను తీసుకున్నాను అనమాట. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి తగ్గట్టుగా ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి.
సో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అల్యూమినియం కావచ్చు, నాన్ స్టిక్ కావచ్చు, వీటన్నిటికీ దూరంగా ఉండటం కోసం ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ వైపు, మన పాత రోజుల వైపు అయితే చాలామంది వచ్చేసారు. ముఖ్యంగా మన వంట చేసుకునేటువంటి పాత్రల విషయంలో చాలా చాలా సెలెక్టివ్గా ముందుకు వెళుతున్నారు. సో అలా సోలారా కంపెనీ అనేది కూడా స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించి చాలా బెస్ట్ ప్లేస్లో ఉందండి. చక్కగా ట్రైప్లై క్వాలిటీతో వచ్చేస్తుంది. ఇందులో మనం వండినటువంటి పదార్థాలన్నీ కూడా సేఫ్గా ఉంటాయన్నమాట. ఎటువంటి ప్రోటీన్స్ కానీ అందులో ఉండేటువంటి సారం కానీ పోకుండా స్టెయిన్లెస్ స్టీల్తో ట్రైప్లై క్వాలిటీతో 3 పొరలతో ఇది ఉంటుందన్నమాట. అండ్ ఇది ఎంత సాలిడ్గా ఉందనేది మీకు వీడియోలో చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది అనుకుంటున్నాను. మనకి ఏమన్నా లిక్విడ్ ఫుడ్స్కి కానీ, మెయిన్గా నాన్ వెజ్లో మీలో ఎవరైనా ఫిష్ లాంటివి వండుకుంటే ఈ ప్యాన్ అనేది చాలా చాలా బాగుంటుంది. డీప్ ఫ్రైస్కి కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను ఇందులో ఇప్పటికే 2-3 రకాల వంటకాలు అయితే చేశానన్నమాట. మాడిపోతుంది అనేటువంటి భయం కూడా ఉండదు. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం వండిన పదార్థాల వంట కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఈ ఉర్లి మీరు ఇప్పుడు చక్కనైన డిస్కౌంట్లో కూడా తీసుకోవచ్చండి. STR10 మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఫ్లాట్ 10% డిస్కౌంట్ వస్తుందంటే అప్ టు 500 వరకు మీకు తగ్గేటువంటి అవకాశం ఉందన్నమాట. మీలో ఎవరికి ఇది నచ్చినా కూడానండి, డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో అయితే లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అమెజాన్ నుంచే కొన్నానండి. సో మీరు చెక్ చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు. కాస్త స్పేషియస్గా చక్కగా తొందరగా వంట అయ్యేటువంటి బౌల్ ఎప్పుడు చూపించలేదు కదా, అందుకనేసే మీకు సోలారా కంపెనీకి సంబంధించి ఇంట్రడ్యూస్ చేశాను. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. తప్పకుండా చూడండి, చాలా చాలా బాగుందండి. అండ్ ఇంకా మన వీడియోలోకి వచ్చేస్తే చెప్పాను కదా, ఈరోజు నేను అమ్మవార్లకు ఒడిబియ్యం ఇవ్వాలి అనుకుంటున్నాను అనమాట. మా గ్రామదేవతకి ప్రత్యేక ఆరాధన చేసుకోవాలి అనుకుంటున్నాను. అలాగే అమ్మవార్లకి నేను ప్రతి సంవత్సరము కూడా దుర్గమ్మకి ఇస్తానండి. దుర్గమ్మ గుళ్ళోనే మనకి ఉమా రామలింగేశ్వర సహిత, ఉమా అంటే ఉమాదేవి అమ్మవారు, సాక్షాత్ పార్వతీ అమ్మవారు అనమాట. అలాగే దుర్గమ్మ, వీటితో పాటు మా గ్రామదేవత ముత్యాలమ్మ, వీళ్ళ ముగ్గురికి కూడా ప్రతి ఆషాఢ మాసంలోనూ నేను ప్రత్యేకంగా ఒడిబియ్యం అనేవి పోస్తానన్నమాట. ఇంకా ఆ తర్వాత గ్రామదేవత ఆరాధన మనం ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది కూడా ఈ వీడియోలోనే మీకు నేను మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అలా ఈ 3 కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత గ్రామదేవత ఆరాధన చేసుకొని వారాహి అమ్మవారికి కూడా నేను ఇవాళే ఒడిబియ్యం పోయడం జరిగిందనమాట. ఈ ఆషాఢ మాసంలో మనం అమ్మవార్లకు ఒడిబియ్యం పోయడమైనా, లేకపోతే బోనమైనా, తాంబూలం వంటివి ఇవ్వడమైనా, గ్రామదేవతల ఆరాధన అయినా ప్రత్యేకంగా ఎవ్వరికి చెప్పనవసరం లేదండి. అసలు ఇంట్లో నిత్య దీపారాధన పెడతామా లేదా అనేది పక్కన పెడితే, వీళ్లను పట్టించుకోనటువంటి కుటుంబం అంటూ మన హిందూ సంప్రదాయంలో ఎక్కడా ఉండరన్నమాట. ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతల్ని ముఖ్యంగా పట్టించుకోవాలి. ఎవరైతే శక్తి స్వరూపాలుగా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారో, ఒక కుల దైవం రూపంలో, గ్రామ దైవం రూపంలో, ఇంటి దైవం రూపంలో, ఆయా శక్తులకు ఈ ఆషాఢంలో ప్రత్యేక ఆరాధనలు చేయాలి అని కూడా మనకి మన హిందూ ధర్మశాస్త్రాలు చెప్పడం జరుగుతోందండి. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరికైనా ఈ సంప్రదాయం లేకపోయినా ఇక్కడి నుంచి దయచేసి అలవాటు చేసుకోండి. మన జీవితంలో రకరకాల కష్టాలకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇది కూడా కాదండి, ఖచ్చితంగా ఏ ఇంట్లో అయితే నేను ప్రతి పూజలో మీకు నేను చెప్తూ ఉంటాను, ప్రతి పూజలో విఘ్నం జరగకుండా గణపతిని ఎలా ఆరాధన చేసుకుంటామో, మనకి ఆ పూజ చేయగలిగే శక్తి కావాలి, ఆశీర్వాదం కావాలి అనేటువంటి అనుమతిని గురువు నుంచి ఎలా అయితే తీసుకుంటామో, మనం ఆయా వ్రతము, ఆ పూజ కావచ్చు, మన కుటుంబం బాగుండడం కోసం కావచ్చు, కులదేవత, గృహదేవత ఆరాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రామ దేవత అనుమతితోనే మనం ఏ పనన్నా చెయ్యాలి. ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక ఆ పొలిమేర దాటి బయటకు వెళ్ళాలి అన్నా, మన కుటుంబం సుభిక్షంగా ఉండాలి అన్నా, నరఘోషలు, నరదృష్టులు లేకుండా, మన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోకుండా, ఎప్పటికీ కూడా ఒక శక్తి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి అంటే సాక్షాత్తు ఆ అమ్మవారైనటువంటి పార్వతీ అమ్మవారు, అంటే ఆ శక్తి స్వరూపిణి దుర్గాంబిక ఎత్తినటువంటి 108 రూపాలే మనకి ఈ గ్రామ దేవతలుగా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అసలు ఎవరైతే వాళ్ళ పరిసరాల్లో ఉండేటువంటి గ్రామదేవతను పట్టించుకొని కనీసం మండలంలో నెలలో ఒక్కరోజైనా కుటుంబ సమేతంగా వెళ్ళి చక్కగా పసుపు కుంకుమ సమర్పించి ఒక కొబ్బరికాయ కొట్టు, లేదంటే ఒక 2-3 ప్రదక్షిణలైనా చేసి, తల్లి
చల్లగా కాపాడమ్మా, ఎప్పుడు ఏ కష్టము రాకుండా, ఏ అంటురోగాలు మాకు ప్రబలకుండా, ఎవ్వరి దృష్టి మా మీద పడకుండా, ఉన్నంతలో సుఖ సంతోషాలతో ఉండేలా చూడు తల్లి అని ఆ గ్రామదేవతను కనీసం నెలలో ఒకసారైనా కుటుంబం వెళ్ళి దండం పెట్టుకుంటుందో, వాళ్ళ ఇంటి దరిదాపుల్లోకి కష్టం, రోగం, దుఃఖం అనేవి రావు అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయండి. కనీసం ఇలా నెలకు ఒకసారన్నా వెళ్ళలేని వాళ్ళు ఏడాదిలో వచ్చేటువంటి ఆషాఢ మాసంలో మనకుండే శక్తి స్వరూపాల్ని మన ఇంటి దైవంగానో, మన గ్రామ దైవంగానో, మన కుల దైవంగానో భావించే శక్తి స్వరూపాల్ని మన ఇంటి బిడ్డలుగా భావించి, మన ఇంటికి ఆహ్వానించినట్టుగా భావించి పసుపు కుంకాలతో వాళ్ళ ఒడి నింపి పంపాలి అని కూడా శాస్త్రం చెప్తోంది. తద్వారా వాళ్ళ ఆశీర్వాదం మన కుటుంబానికి లభిస్తుందండి. అందుకే ఇది రకరకాల సంప్రదాయాల్లో చేసుకుంటారు. ఒకరు బోనం రూపంలో పెట్టినా, ఇంకొకరు ఒడిబుయ్యం రూపంలో పోసినా, ఇంకొకరు తాంబూలం రూపంలో పెట్టినా అన్ని సంప్రదాయాలు ఒక్కటే. అయితే దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అవలంబిస్తారనమాట. నేను ఈ పద్ధతిని నేర్చుకున్నప్పటి నుంచి ఏదైతే ఫాలో అవుతున్నానో అదే కంటిన్యూ అయిపోతున్నాను. మీరు ఈ వీడియోలో చూసినట్టే చేయాలని లేదండి. మీ కుటుంబంలో మీ అత్తవారు కానీ, మీ అమ్మగారు కానీ ఎవరైతే చెప్తారో పద్ధతిని, ఆ పద్ధతి ప్రకారమే ఫాలో అయిపోండి. ఎందుకంటున్నాను అంటే, సపోజ్ ఇక్కడ మీరు ఒడిబియ్యం ప్రాసెస్సే చూస్తే కనుక కొంతమంది నెయ్యి వేసి పసుపుతో ఆ బియ్యం అంతా కలుపుకొని గుప్పెళ్ల రూపంలో ఒక 5 కుడికెల రూపంలో తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ బియ్యాన్ని కూడా మూటలు మూటలు దేవాలయాలకు ఇచ్చేటువంటి చక్కగా మనసున్నటువంటి మంచి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అలా మనం బియ్యము మనకు పండినటువంటివి ఇస్తే గనక మన ఫ్యామిలీ బాగుంటుంది అనేటువంటి ఒక నమ్మకం. కొందరు కిలోంపావు తీసుకుంటారు, కొందరు 3 కిలోలు తీసుకుంటారు, కొందరు 3 గుప్పెళ్ళే ఇవ్వగలిగేటువంటి శక్తియుక్తులు వాళ్ళకు ఉంటాయి. మనకు ఉండేటువంటి అవకాశము స్తోమతను బట్టి ఈ ఒడి బియ్యం అమ్మకు, అంటే మన ఇంటి ఆడబిడ్డగా భావించి ఆ తల్లిని పిలిచి కావచ్చు, లేదా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కావచ్చు, అమ్మను ఆనంద పెట్టేటువంటి ఒక ప్రక్రియ అనమాట. దీనికి మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కూడా మనం చేర్చచ్చు. కూరగాయలు చేర్చచ్చు, బియ్యం చేర్చచ్చు, పప్పులు చేర్చవచ్చు. కానీ సంప్రదాయం ప్రకారం బియ్యము, ఆడవాళ్ళకి మంగళకరమైనటువంటి ఇష్టపడే పసుపు కుంకుమలు, కొబ్బరి కుడికెలు, పసుపు కొమ్ములు, అలాగే ఎండు ద్రాక్ష, పువ్వులు ఇవ్వగలిగితే చీర, లేదంటే బ్లౌజ్ పీస్, కొంత ఎంతో కొంత దక్షిణ రూపంలో పెట్టి పళ్ళు వీటన్నిటినీ కూడా పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటాం అనమాట. అలా అమ్మను ఆనంద పెట్టేటువంటి ఒక ఆడపిల్లకి కొత్త బట్టలు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ ఇచ్చి ఎలా అయితే మనకెవరన్నా ఇస్తా మనం ఎలా పొంగిపోతూ ఉంటామో ఆ తల్లి కూడా అలా పొంగిపోతూ ఉండి వరాల జల్లులు కురిపిస్తుందిట. వీళ్ళు నన్ను మర్చిపోలేరు, మెయిన్గా గ్రామ దేవతకి వీళ్ళు నన్ను మర్చిపోలేరు, వీళ్ళు నన్ను కనిపెట్టుకునే ఉన్నారు అనేటువంటి ఒక ఆనందాన్ని ఆ తల్లి పొంది ఆశీర్వాదం రూపంలో అనారోగ్య సమస్యలు మనకు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు మన దరి చేరకుండా అమ్మ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుందిట. అంటే ఇవన్నీ చేస్తేనే మనల్ని పట్టించుకుంటుందా సంతోషి తల్లి అంటే అలా కాదండి. మన గ్రామంలో ఆ అమ్మ కొలువై ఉండి ఒక ముత్యాలమ్మగా, ఒక పోలేరమ్మగా, ఒక అంకాళమ్మగా, ఒక పైడి తల్లిగా, ఇలా తల్లి రకరకాల 108 రూపాల్లో మనల్ని చూస్తోంది అంటేనే మనం కొలిస్తేనే కాదండి, ఆవిడ ఒక బాధ్యతగా తీసుకొని మనం ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటుందిట. మరి అటువంటి అమ్మకి ఆషాఢంలో మనం వెళ్ళి ఆనందంగా మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నావు అమ్మా, నీకు శతకోటి ధన్యవాదాలమ్మా, ఎప్పటికీ నీ చల్లని చూపు మాపై ఉండాలమ్మా అని ఇచ్చేటువంటి ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక కానుక వంటిదే. అది మనకుండే అవకాశాన్ని బట్టి ఈ బోనం అనేటువంటి పదమైనా, లేకపోతే ఒక ఒడిబియ్యం అనేటువంటి ఒక ప్రక్రియ అయినా, ఒక తాంబూలం అనేటువంటి ప్రక్రియ అయినా, ఇదంతా కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి అమ్మకి కృతజ్ఞత చెప్పుకుంటూ రావాలి. అప్పుడు ఈ ఆషాఢంలో కోరలుగా చాచేటువంటి రాక్షస స్వరూపాలు, మనపై అటాక్ చేయాలని చూసేటువంటి నెగిటివిటీ, ఇదంతా కూడా మన కుటుంబం దరికి రాకుండా, మన చుట్టుపక్కల ఉండే వారి ద్వారా కూడా మనకు ఎటువంటి నష్టము జరగకుండా ఆయా గ్రామ దేవతలు మనల్ని కాపాడుకుంటారట. ఇందులో మరొక విధానం అండి, మనం దేశ విదేశాల్లో కొంతమంది ఉండొచ్చు, అందరికీ దేవాలయాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి వారు ఇంట్లోనే గద్దె గ్రామ దేవతగా పూజిస్తారు. అంటే పొలిమేరలో ఉండేటువంటి ఒక రాయి వంటి తెచ్చుకుంటారు, ఆ రాయినే అమ్మ స్వరూపంగా భావిస్తారు. లేదు అంటే ఇంట్లో మన పూజ గదిలోనే ఒక గోడ మూల, అంటే దక్షిణం కాకుండా మిగతా ఏ దిక్కుల్లో అయినా కూడా ఇలా పసుపు పూసి బొట్లు పెట్టుకొని వాళ్ళ సంప్రదాయాలను బట్టి ఉంటుందండి. ఇక్కడ నేను ఇలాగే చేయాలని చెప్పట్లేదు, నాకు తెలిసిన పద్ధతి మాత్రం, నేను ఆచరించేది మాత్రమే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇలా చక్కగా గోడకి పసుపు కుంకుమ అవి పూసి బొట్లు పెట్టి గ్రామదేవతగా భావించి చక్కగా దీపారాధన అనేది చేసుకొని చద్ది బువ్వ నైవేద్యంగా పెడతారు. అంటే కేవలం చద్ది బువ్వ మాత్రమే కాదు, మనం ఆ రోజు ఒక అమావాస్య తిథి అని కానీ, మంగళవారం కానీ, ఈ ఆషాఢంలో వచ్చే ఏ ఆదివారం నాడు కానీ అమ్మకు కడుపు నిండా
చక్కగా పంచభక్ష పరమాన్నాలు మనకుండేటువంటి అవకాశాల్లో మనకుండేటువంటి స్తోమతలో వండగలిగినన్ని పదార్థాలన్నీ కూడా వండి అమ్మ ముందర పెట్టి అమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా చెప్పేటువంటి ఒక ప్రక్రియనే ఈ గ్రామ దేవత ఆరాధనగా చెప్తారు. ఇలా ఏడాదిలో ఒక్కసారన్నా చేయాలండి. కొంతమంది ప్రతి అమావాస్య నాడు ఇలా ఆచరించి వాళ్ళ కుటుంబాల్ని సుఖ సంతోషాలతో నింపుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నిజంగా చెప్పాలంటే కొంతమంది అసలు నిత్య దీపారాధన కూడా చెయ్యరండి. కానీ ఈ ఆషాఢం వచ్చేసరికి అమ్మవారికి మాత్రము ఈ ప్రక్రియ చేయడంలో ఎటువంటి వెనకడుగు వేయరు. కానీ వాళ్ళ కుటుంబాలు ఎంతో సుభిక్షంగా ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తూ ఉంటాయి. దానికి కారణం మన ఇంట్లో ఉండేటువంటి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని, గృహదైవాన్ని, గ్రామ దేవతను పట్టించుకోవడం అన్నమాట. పాటించేటువంటి పద్ధతులు సంప్రదాయాలు వేరు కావచ్చండి, కానీ చేసేటువంటి ఆరాధన మాత్రం ఒక్కటే. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏ కుటుంబమైనా కావచ్చు. మన హిందూ సంప్రదాయంలో తప్పకుండా ఈ ఆషాఢంలో ఒక్కరోజు మీకు కుదిరితే ఇంట్లో ఆరాధన చేసుకోండి. ఇంకా కుదిరితే అవకాశం ఉంటే దేవాలయాలకు వెళ్ళి అమ్మకి ఈ విధంగా కనీసం బ్లౌజ్ పీస్ అన్నా పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆనందపరిచి ఆశీర్వాదం తీసుకొని రండి. ఇలా నేను ఉదయం ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని పూజ పూర్తయిన తర్వాత మా గ్రామ దేవతతో మొదలు పెడితే దుర్గమ్మకి, ఉమాదేవి అమ్మవారికి, ఇంటికి వచ్చిన తర్వాత వారాహి అమ్మవారికి, ఆ తర్వాత చద్దిబువ్వ ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకున్నాను కాబట్టి గ్రామదేవత ఆరాధన ఇంట్లో కూడా పెట్టుకొని ఆ రోజు వండిన పదార్థాలు నివేదించి చక్కగా పూజ చేసుకున్నాను. ఆషాఢంలో ఇలా చేస్తే మంచిది కాబట్టి మీ అందరికీ గుర్తు చేసే విధంగా నేను చేసుకున్నది మీ అందరితో చూపించానండి. ఆషాఢం అనే కాదు, ఎప్పుడూ కూడా చాలా చాలా మంచిది. గ్రామదేవతల దర్శనం అనేది చేసుకొని వెళితే వీడియో స్టార్టింగ్లోనే మీకు చెప్పాను. అండ్ ఒకవేళ మిగిలినటువంటి రోజుల్లో ఏ రోజు వెళ్ళొచ్చు అనేటువంటి ప్రశ్న మీలో తలెత్తితే నెక్స్ట్ వచ్చే శ్రావణంలోనూ వెళ్ళొచ్చు, లేదా ఇప్పుడు ఈ ఆషాఢంలో మిగిలిన్న రోజుల్లో మంగళవారం, ఆదివారం, లేదు అంటారా ఇంకా ముగిసే ముందర అమావాస్య వస్తుంది కదా, ఆ రోజున కూడా వెళ్ళి అమ్మకు కనీసం పసుపు కుంకుమ, అంత స్తోమత కూడా లేదు అనుకుంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టుకొని మమ్మల్ని చల్లగా నీ ఆశీర్వాదం ఇలాగే ఉండేలా చూడు తల్లి అని కోరుకొని ప్రదక్షిణ చేసి వచ్చినా చాలండి. బట్ ఇదంతా కుటుంబ సమేతంగా చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.